మచిలీపట్నంలో వైసీపీ కార్యాలయానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా కార్యాలయ నిర్మాణం చేపట్టడంతో నోటీసులు అందజేశారు. 1000 చదరపు గజాల పైబడిన స్థలంలో ఈ భవనాన్ని నిర్మించారు. మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, మున్సిపాలిటీల అనుమతులు లేకుండానే ఈ నిర్మాణం చేపట్టారు. దీంతో ఈ కార్యాలయాన్ని ఎందుకు కూల్చకూడదో చెప్పాలి అంటూ మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉంటే వైసీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని అందుబాటులో లేకపోవడంతో పార్టీ సిబ్బందికే అధికారులు నోటీసులు అందజేశారు. వీటిపై వైసీపీ నేతల వివరణ బట్టి తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. మచిలీపట్నంలో వైసీపీ కార్యాలయానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా కార్యాలయ నిర్మాణం చేపట్టడంతో నోటీసులు అందజేశారు. 1000 చదరపు గజాల పైబడిన స్థలంలో ఈ భవనాన్ని నిర్మించారు. మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, మున్సిపాలిటీల అనుమతులు లేకుండానే ఈ నిర్మాణం చేపట్టారు. దీంతో ఈ కార్యాలయాన్ని ఎందుకు కూల్చకూడదో చెప్పాలి అంటూ మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉంటే వైసీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని అందుబాటులో లేకపోవడంతో పార్టీ సిబ్బందికే అధికారులు నోటీసులు అందజేశారు. వీటిపై వైసీపీ నేతల వివరణను బట్టి తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.